చూస్తున్నాం. ఎట్టకేలకు జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపు కేసులో ఫిర్యాదు నమోదు కావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జానీ మాస్టర్ ను బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎట్టకేలకు జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదు నమోదు కావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే జానీ మాస్టర్ ను ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక జానీ మాస్టర్ అయితే పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎట్టకేలకు జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపు కేసులో ఫిర్యాదు నమోదు కావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే జానీ మాస్టర్ ను హైదరాబాద్ తరలిస్తున్నారు ప్రస్తుతం. ఇక రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. జానీ మాస్టర్ ను బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక జానీ మాస్టర్ ను ఎట్టకేలకు ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, మరి ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే పోలీసులు అదుపులో ఉన్నట్టుంది. అలాగే రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? దాదాపు 4 రోజుల పాటు 4 బృందాలు 4 ప్లేసులకు వెళ్ళి వెతికినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొదటగా నెల్లూరు, తర్వాత చెన్నై, తర్వాత ముంబై, తర్వాత లడాక్, హైదరాబాద్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో తనకు సన్నిహితుల వద్ద, తన కుటుంబ సభ్యుల వద్ద మొత్తం కూడా వెతికిలాట ప్రారంభించారు. అయితే నిన్న బెంగళూరులో జానీ మాస్టర్ అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడు, ఒక లొకేషన్లో ఉన్నాడు అనేసి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఓటీ పోలీసులకు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సమాచారం అందుకున్నటువంటి తడవుగానే బెంగళూరుకి నిన్న ఒక టీం వెళ్ళింది. టీం వెళ్ళిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్కి జానీ మాస్టర్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన సాయంత్రం వరకు కూడా విచారించబోతున్నారు. విచారించిన తర్వాత రేపు రిమాండ్ చేయబోతున్నారు. సో ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి విషయంగానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి చూస్తున్నాం జానీ మాస్టర్ ఎక్కడ, వేరే జానీ మాస్టర్ అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగానే అనేక రకాలు కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఒక విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఇంతవరకు అరెస్ట్ చేయాలనేది కూడా నిన్నటి వరకు ఒక వదంతులు వచ్చి ఏకంగా విక్టిమ్ నిన్న మహిళా కమిషన్కి వెళ్ళిన తర్వాత ఆమె కూడా రేజ్ చేసింది. ఎందుకంటే నాకు న్యాయం దొరకదేమో, ఈ కేసుని పక్కదావ పట్టించే అవకాశం ఉంది, పొలిటికల్ ఒత్తిడి ఉంది, లేకపోతే పెద్ద వ్యక్తులు ఒత్తిడి పెంచుతున్నారు, అందుకే నేపథ్యంలో ఏకంగా నిన్న మహిళా కమిషన్ కలగజేసుకొని విక్టిమ్ కి భద్రత కూడా కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్డర్ ఇచ్చింది ఏకంగా ఖచ్చితంగా ఆమెకి మహిళా పోలీసుల్ని పెట్టమనేసి కూడా. సో ఇంత జరుగుతున్నటువంటి